టూ వీలర్స్ మెకానిక్స్ దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న సమస్యలను నూతన ప్రభుత్వం పరిష్కరించాలని నవ్యాంధ్ర టూ వీలర్ మెకానిక్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఉల్లి శివ, నగర అధ్యక్షులు సయ్యద్ అబ్దుల్ హమీద్ విజ్ఞప్తి చేశారు. అర్హత ఉన్న టూ వీలర్స్ మెకానిక్స్ అందరికీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు వర్తింపు చేయాలన్నారు. అదేవిధంగా గుర్తింపు కార్డులతో పాటు ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలన్నారు. ఆదివారం గుంటూరు ఎత్తురోడ్డు సెంటర్లోని రాష్ట్ర కార్యాలయంలో అసోసియేషన్ ఫౌండర్ షేక్ సుబానీ ఆధ్వర్యంలో టూ వీలర్స్ మెకానిక్స్ అందరూ సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా హీరో కంపెనీ ఆథరైజ్డ్ డీలర్ రాఘవేంద్ర ఆటోమోటివ్స్ ఆధ్వర్యంలో టూ వీలర్స్ మెకానిక్స్కు రాయితీతో కూడిన ఇంజిన్ ఆయిల్ విక్రయించారు. అదేవిధంగా గ్రీవ్స్, హిందుస్థాన్ పెట్రోలియం కంపెనీ వారు కొన్ని వ్యాపార అంశాలపై మెకానిక్స్కు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శి షేక్ సుబానీ పాల్గొన్నారు. నమస్తే అండి. నవ్యాంధ్ర గ్రూప్ అందరికీ నేను గుంటూరు నుంచి శివామేస్తానండి. మన నవ్యాంధ్ర తరపు నుంచి 26 జిల్లాలు ఇన్ఛార్జ్ ప్రెసిడెంట్ అండి. నేను ఇవాళ గెట్ టుగెదర్ మా వర్క్షాప్ దగ్గర మీటింగ్ పెట్టడం జరిగిందండి. మన మెకానిక్ సోదరులు కొంతమందికి ఏమేం చేయాలా, ఏంటి, ఎట్లా చేయాలా, ఏంటి అనే దాని గురించి కొంచెం మాట్లాడుకున్నామండి. అట్లానే మాకు ప్రభుత్వం ద్వారా కూడా ఏమన్నా అవకాశాలు ఉంటే మా మెకానిక్ సోదరులకు ఇప్పించాలని అది కూడా ఒకసారి మేము గవర్నమెంట్కి విన్నపరుస్తున్నామండి. ఏమేమి సమస్యలు ఉన్నాయి, ఏమేమి న్యాయమైన డిమాండ్లు అడుగుతున్నాం? మాకు డిమాండ్ లేవులేండి. మా మెకానిక్ సోదరులకి ఏమైనా కావాలంటే ఈ ఇల్లు లేని వాళ్ళకి ఇళ్ళు కానీ ఏంటి ఈ గవర్నమెంట్ తరఫున వచ్చే ఏమన్నా సంక్షేమ పథకాలు ఏమైనా ఉంటే అవి మా మెకానిక్కి వచ్చేట్టుగా ఏర్పాటు చేయమని కోరుకుంటున్నాం మేము. ఓకే అండి, నమస్తే. నమస్కారం అండి. నవ్యాంధ్ర టూ వీలర్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫు నుంచి ఈరోజు ఎత్తు రోడ్లోని మన శివన్న గారి షాప్లో మన మెకానిక్ సోదరులందరికీ కేరీలు ఇవ్వడం జరిగింది సార్. మెకానిక్ సోదరులు స్థితిగతుల మీద చర్చించి వాళ్ళకి ఇవ్వాల్సిన మెడికల్ ఫండ్స్ కానివ్వండి, లేదు మ్యారేజ్ ఫండ్స్ కానివ్వండి, వీటి మీద ఎలా చేయాలి అనేది ఆల్రెడీ ఇస్తున్నామండి. ఎలా చేయాలి, ఏదో ముందు రోజుల్లో ఇంకెంత పెంచాలి అనే దాని మీద చర్చించాం సార్. రాబోయే రోజుల్లో మన మెకానిక్ సోదరులు ప్రతి సంవత్సరం కట్టే 1000 రూపాయలు కాకుండా అదనంగా మెడికల్ ఫండ్స్ వీటన్నిటికీ ఇవ్వడం కోసమని అదనంగా ఏదన్నా మనం చేయాలన్నా కూడా ఏదన్నా మన మెకానిక్ సోదరులు పూర్తి సహాయ సహకారాలు ఇచ్చాలని కోరుకుంటున్నాం సార్. అలానే ఈ మన కొత్త ప్రభుత్వం ఏర్పడినందుకు వాళ్ళందరికీ శుభాకాంక్షలు సార్. ఈరోజు మా మెకానిక్ సోదరులందరూ ఆర్థిక స్థితిగతులు కానివ్వండి, ఉండటానికి ఇళ్ళు కానివ్వండి, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు చాలా దారుణంగా సార్. దానికి మన కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏదైనా మెకానిక్ సోదరులు సాయం చేస్తారని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.